హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్జిఎస్ వ్లాగ్స్. నేను మీ రాము. ఇది నా ఫస్ట్ ఫుల్ వీడియో. ఇలాంటి వీడియో ఒకటి చేయాల్సి వస్తుందని అయితే నేను అనుకోలేదు, కానీ చేయాలనిపించింది, చేస్తున్నా. కొంతమంది యూట్యూబర్స్ కొంచెం ఫాలోవర్స్ పెరిగి లైక్లు వ్యూస్ వస్తానే కళ్ళు కనపడ్డంలా. ఎందుకంటే వాళ్ళకి జరిగిన గతాన్ని మర్చిపోతున్నారు. ఇప్పుడు మీరు అనేది కోవిడ్లోనే ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో బాగా మీకు తెలుసు. అండ్ ఇంకోటి ఏంటంటే, మీకు సంబంధించిన మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ వాళ్ళ ఫ్యామిలీలో లేడీస్ కూడా ఉంటారు. మీరు ఇవన్నీ పట్టించుకోకుండా ఏ విధంగా మీరు లేడీస్ గురించి తప్పుగా మాట్లాడుతున్నారు చెప్పండి. మీకు ఎంతవరకు తెలుసు? ఇది ఏంటి, వచ్చిన ప్రతి ఒక్కరూ తప్పు చేసేదానికేనా? వీడికి వచ్చానే 2-3 నెలలకు భాష నేర్చుకుంటానే తప్పు చేసేస్తున్నారు. నువ్వు చూసినావా? తెలియకుండా ఏ విధంగా నువ్వు మాట్లాడుతున్నావు? వాళ్ళు తప్పు చేస్తున్నారా నీకెవరు చెప్పినారు? పోనీ నువ్వేనా వాళ్ళ వెనకమ్మితే కెమెరా తీసుకొని పోతున్నావా? వాళ్ళు తప్పు చేసేది చూస్తున్నావా? అదే పైనుంచి కింద దాకా దిగేసుకుంటారా? అరే వాళ్ళ డబ్బులు వాళ్ళ ఇష్టము. అరే నెలంతా పని చేసుకుంటే ఒకరోజు చుట్టూ ఇస్తారు, బయటికి పోతారు. బయటికి పోతే తప్పు చేసేదానికైనా తిరిగేదానికైనా? అరే ఆ 1 డే రిలీఫ్గా ఉంటారు. నెలంతా పని చేసి ఎంత స్ట్రెస్గా ఉంటారో ఒకరోజు బయటికి పోయి కొంచెం ఫ్రీడమ్గా ఉంటారు. అది వదిలేసి ఏదో నీకే పెద్ద తెలిసినట్టు నువ్వు మాట్లాడు. అదే మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ వాళ్ళని ఇలాగే మాట్లాడితే ఒప్పుకుంటావా? బాగుంటుందా? వచ్చే ప్రతి ఒక్కరూ తప్పు చేసేదానికే కాదు, 10 రూపాయలు డబ్బులు సంపాదించుకొని వచ్చే అది దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలా. కొంచెం నేము ఫేమ్ రాగానే ఏం మాట్లాడుతున్నారో తెలియదా? కళ్ళు కనపడడం లేదా? ఎవరు ఏమనరానే? ఎవడు మాట్లాడలేడని? ఎవడన్నా మాట్లాడితే వాళ్ళు మహా అంటే బ్లాక్ చేస్తారు. అది ఇంకోటి ఏంటి, కంటెంట్ కాపీ చేశారా? మరి నువ్వు చేసేది ఏంది అంటే, నీకంటే ముందు నుంచి ఉన్నారు, వాళ్ళు చేసే వీడియో చూసే కదా నువ్వు చేసింది. వాళ్ళ డైలీ రొటీనే కదా ఇప్పుడు నువ్వు చేస్తాంది. ఇప్పుడు వాళ్ళ ముందు డైలీ రొటీన్ చేస్తా ఉన్నారు, అది చూసి నువ్వు ఇన్స్పైర్ అయినావు. ఇప్పుడు నువ్వు కూడా సేమ్ నీ డైలీ రొటీన్ చేసుకుంటున్నావు అంటే నువ్వు కూడా కాపీ కొట్టినట్టే కదా. వాళ్ళకి స్ట్రైక్ కొట్టడము, వాళ్ళ అకౌంట్లో బయటగా చేయడం ఏంది? నువ్వు అసలు చేసేది ఏంది? ఇంకా కొంతమంది కింద ఉన్నవాళ్ళు, మా అన్న ఏం చెప్పినా కరెక్ట్, మా అన్న ఏం చేసినా కరెక్ట్, మా అన్న ఏం చూపించినా కరెక్ట్. అరే అది ఏం చెప్పినా ఏం చూసినా కాదు, తెలుసుకోండి. పైకి కనిపించేంత ఎవడు లోపల ఉండడు, లోపల కనిపించేదంతా బయటకు ఉండడు. తెలుసుకొని ఏదైనా కానీ అప్పుడు మాట్లాడండి. అది వదిలేసి ఏదో చెప్తున్నారు కదా అని గుడ్డిగా నమ్మేసి ఫాలో అయిపోవడం. ఇప్పుడు నువ్వు చెప్పిన ఈ మాటల వల్ల ఇండియాలో ఉన్న వాళ్ళు పంపించాలంటే ఇంక చెప్పే మాటగా ఆలోచిస్తారు, భయపడతారు. అరే కోవిడ్ పోతే తప్పు చేస్తారని చెప్పాడు, వీళ్ళు కూడా మారిపోతారేమో, వీళ్ళు పంపించాలన్నా. అసలు ఏమన్నా కనీసం కొంచెమన్నా తెలుగు ఉండి మాట్లాడినారా? తెలుగు లేకుండా మాట్లాడినారా? నేను ఆ పేరు కూడా ఎందుకు మెన్షన్ చేయలేదంటే, నేను చూసి ఎందుకు హైలైట్ చేయడము, వీడియోస్లో చూసి ఎందుకు హైలైట్ చేయడం అని చెప్పి నేను గమ్మున అయిపోయాను. కొన్ని వీడియోస్ అయితే కొన్ని ఛానల్స్ ఓపెన్ చేసి చూసి ఆ పేరు ఏందో మీకే తెలుసారు. నేను పర్టికులర్గా చెప్పాల్సిన పని అంటే ఏం లేదు. అర్థమైందా? దయచేసి మీరు కూడా ఒకసారి ఆలోచించాలి. ఎవడో చెప్పింది గుడ్డిగా నమ్మి బ్రతుకుదేరు కోసం వచ్చిన వాళ్ళని అనుమానించి లేనిపోని అపార్థాలు చేసుకోగాకండి, సరేనా? వచ్చిన ప్రతి ఒక్కరు తప్పు చేసేదానికే కాదు, 10 రూపాయలు సంపాదించుకున్న ఫ్యామిలీ కోసం. ఇప్పుడు ఎవరో ఎందుకబ్బా, నా ఫ్యామిలీ ఉంది, నా వైఫ్ ఉంది, నా వైఫ్ వాళ్ళ అమ్మ, మా అత్త ఉంది, మా అక్క ఉంది, మా పెద్దమ్మ కూతురు ఉన్నారు. అంటే వాళ్ళు వచ్చినారు, వాళ్ళు తప్పు చేస్తున్నారా? నువ్వు చూసినావా? అది అసలు ఏ విధంగా నువ్వు చెప్తావు? తప్పు చేసేదానికే వచ్చారు, వీడికి వస్తే తప్పు చేస్తారు.
అంటే నువ్వు వచ్చినావు, నువ్వు నెలాపతి చోటీ తీసుకుంటావు, నువ్వు కూడా తప్పు చేస్తున్నావు, పోయి బయటికి పోయావు అంటే నువ్వు పోయే తప్పు చేసేదానికిరా లేదు కదా. నెలంతా పని చేస్తావు, నెలపొద్దు ఒకరోజు, నెలకు ఒకరోజు చుట్టి చేసావు, శుక్రవారం బయటికి పోయి ఫ్రెండ్స్ ఫ్యామిలీ అలా కాసేపు టైం పాస్ చేసి కొంచెం రిలాక్స్ అయ్యి వస్తావు, మళ్ళీ నీ డ్యూటీ నువ్వు చేసుకుంటావు, అంతే కదా. ఇప్పుడు వాళ్ళు కూడా అంతే కదా. ఇప్పుడు నీకు తెలియదు ఏముంది, కొన్ని ఇళ్లలో నెల ఇవ్వరు, 2 నెలలకు ఒకసారి ఇస్తారు, ఇంకొంతమంది అయితే అసలు ఇవ్వరు. కొన్ని ఫ్యామిలీస్ ఓన్లీ హస్బెండ్ ఉంటేనే ఇస్తారు జెన్యున్గా ఇచ్చేది, లేదంటే కొన్ని నెలలు అసలు ఇవ్వరు, ఎందుకంటే వాళ్ళకి నచ్చదు. అంటే ముందు పంపించి వెనకాలే వాళ్ళు వచ్చారా, శుక్రవారం వాళ్ళు లేసేదే మధ్యాహ్నానికి, వాళ్ళు ఏ విధంగా వచ్చారో నువ్వు చూసినా వాళ్ళు వచ్చేదా. ఉన్నారు కొంతమంది, అరే స్వామి మీకేరా చెప్పే, ప్రతీది గుడ్డిగా నమ్మొద్దు, ఏది కూడా గుడ్డిగా నమ్మేసి లేనిపోనేటి మైండ్లో క్రియేట్ చేసుకొని మనుషులు అనవసరంగా తప్పు పట్టద్దు. ఒక్కొక్కసారి మన కళ్ళతో మనం చూసేది కూడా నమ్మలేం, మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయి. అది ఆలోచించండి బాగా. ఎందుకు ఎవడో చెప్పింది నువ్వు నమ్మి జీవితాలు నాశనం చేసుకునేది, ఆలోచించండి అబ్బా మీరు కూడా. ఏది చెప్తే అది నమ్మడము, గుడ్డిగా ఫాలో అవ్వడము. ఇప్పుడు నేను 100 చెప్తా, 100 నమ్మేస్తారా? లేదు కదా. దాంట్లో ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు కరెక్ట్ కాదని మీకు కూడా తెలుసారు కదా. మనం ఇంకా ఏమి ఎప్పుడో 1940s లేమో, 2025 కన్నా అదే. మారండి ఇంకన్నా.